కోరుతున్నాము.
హలో నున్నా రామసుబ్బయ్య మన డ్యాన్స్ మాస్టర్ గారు రమేష్ గారు స్టేజ్ వెనక రావాల్సిందిగా కోరుతున్నాం. చెర్లగుడిపాడు. ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కృతులు. ఈ యొక్క నాటకాన్ని ఒక 12-13 రిహార్సల్తోటే బయటికి తీసుకొచ్చాం. అయితే ఇప్పటి వరకు మా యొక్క సమాజం కుర్రాళ్ళు ఎలాంటి తప్పులు ఉన్నా కూడా మన్నించి మా యొక్క నాటకం జయప్రదం కావటానికి మీరు తోడ్పడ్డారు. ఇంకా నాటకం ఇంకొక అరగంట పడుతుంది. దయచేసి ఆ ఒకరు అయిపోయేంత వరకు కూడా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ మనం చేస్తున్నాం. ఈ టైగర్ శివ అనే నాటకాన్ని జక్క నరసింహారావు గారు చాలా చక్కగా నేర్పారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రామచంద్ర వారు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అదే రకంగా మన గ్రామ పెద్ద నున్నా రామసుబ్బయ్య గారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. హలో, మన ట్రూప్ ఆర్గనైజర్ గారు డాన్స్ మాస్టర్కి బట్టల సమర్పిస్తున్నారు. గ్రూప్ సాంగ్స్ మొత్తం వచ్చిన వరకు దాన్ని తీయా. కుర్రవాళ్ళంతా చాలా చాకచక్యంగా చేయటం జరిగింది. కానీ నాటకం విషయం వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు హీరోయిన్ పక్కనో హీరో ఉండాలను కోరుకుంటారు. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ ఉంది. ఏది ఈ అమ్మాయిలమ్మట ఎగరటానికి కానీ దీని విషయంలో. కానీ ఎవరైనా ఒక కొజ్జా నాటకం వెయ్యాలంటే నాకొద్దు అంటారు. ఎందుకంటారంటే రేపు ఉదయం కూడా వాడిని కొజ్జా వేసి వేశాడరా, వాడారా, బ్రహ్మాండంగా చేశాడరా అని అంటుంటారు. కానీ అలాంటి వేషాన్ని జానపాటి శ్రీనివాసరావు తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా నటించడం జరిగింది. కానీ డైరెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే భాషలో కానీ కొంచెం ఆ కొజ్జా వేషంలో ఎట్లా నటించాల్సింది ఇంకో కొంచెం కనుక నేర్పుంటే దాదాపుగా పరిషత్ నాటకాల్లో కూడా బ్రహ్మాండంగా ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడానికి అతనికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే నేర్పటం డైరెక్టర్లో ఇంకా కొంచెం నేర్పాల్సింది ఉంది. కానీ బ్రహ్మాండంగా నటించాడు. ఆ జానపాటి సీన్ని ఇక్కడ రావాలని పిలుస్తున్నా. మరి ఈ జానపాటి శ్రీనివాసరావుకి నేను ఒక 116 రూపాయలు ప్రజెంటేషన్కి ఇస్తున్నాయా. ఎందుకంటే ఆ కొజ్జా యాక్షన్ చేయటంలో చాలా ఆనందంగా చేశాడు, చాలా మెప్పించాడు జనాన్ని. కాబట్టి అతనికి నా ధన్యవాదాలు చెప్తున్నా.
పెట్లే నువ్వే పెట్టు ఏమిటారన్నా నువ్వా? అన్నా అలా నిరుత్సాహంగా ఉన్నావు ఏంటి అరుణ? ఈరోజే నా మనసేం బాగాలేదు. అరుణ నువ్వు నవ్వకపోతే వెన్నెల కూడా కాయదు. నీ దగ్గరకు చేరుకోమని నీ అందాల కనులు నన్ను ఎంత తొందర చేశాయనుకున్నావు? నిజంగానా? నిజమేనా? కలువరేఖ లాంటి నీ కళ్ళు, చంద్రబింబం వంటి సుకుమారమైన నీ నగుమము, అల్లు విరిచిన కోమలమైన నీ లేత పెదవులు చూస్తే ఎంతటి వారైనా కాగలరు నీ దాసులు. ఇలాంటి మాయమాటలు చెప్తే వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను అనుకున్నావా? అంత మాట అనుకరునా, నా గుండెలో చీల్చి చూడు. నా గుండెలో వినిపించేది లవ్ డబ్బు అనే శబ్దం కాదు, ఐ లవ్ యూ అరుణ అనే ప్రేమ సంకేతాలు వినిపిస్తున్నాయి. శివ, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నేను అర్థం చేసుకోగలను. అందుకే ఆపే చెప్పరునా? నా పుస్తకంతా నీ బంగారు కవిట పనిపించుకోవాలని నా కోరిక. ఆ సభయ సన్ముఖం కోసమే ఎదురు చూస్తున్నాను. మనమేలే ప్రేమికులం
సరే గాని ఆ నిధి రహస్యం ఎంతవరకు వచ్చింది అరుణ? ఆ ప్రయత్నాన్ని నేను ఏనాడో విరమించుకున్నాను. ఈ సంగతి నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన నీ తండ్రి గారు రద్దు నాకు తెలుసా? తెలీదు. అయినా రుద్రనాగ్ నా తండ్రిని నీకెలా తెలుసు? నీ తండ్రి గురించి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసు. అది వరకు నీ తండ్రి గారైనా రుద్రనాగు ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేసి హత్యలు చేసిన ఒక బంధువుడి దొంగ. శివ, నిజమారునా? రుద్రనాగు క్రమక్రమంగా దొంగతనాలు దోపిడీలు కానీ సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నారు. నో, నేను నమ్మను. నా తండ్రి అలాంటి వాడు కాదు. అరుణ, రుద్రనాగు నీ కన్న తండ్రి కాదు, నిన్ను పెంచిన తండ్రి. ఏమిటి నువ్వు మాట్లాడేది? రుద్రనాగు నన్ను పెంచిన తండ్రా? అవును, నువ్వు పాలు తాగే పసిపాయంలో ఉన్నప్పుడు నిన్ను నీ సిరి సంపదల కోసం నీ కన్న తల్లిదండ్రులను హత్య చేసి నిన్ను ఉయ్యాల్లో నిద్రిస్తున్నా తనతో తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశాడు రుద్రనాగు. శివ, ఏమిటి నువ్వు చెప్పేది? నా తల్లిదండ్రులు హత్య చేయబడ్డారా? అతి దారుణంగా హత్య చేయబడ్డారు. అరుణ, మరొక విషయం, సీత అనే నీకు అక్కయ్య ఉండేది. ఆమె అచ్చం నీలాగే ఉంటుంది. మీ ఇద్దరు కవల పిల్లలు. ఏమిటి? నాకు సీత నా అక్కయ్య కూడా ఉందా? మరి ఆమె ఇప్పుడు ఎక్కడుంది? అరుణ, మీ అక్కయ్య ఎవరో కాదు, స్వయాన మా అన్నయ్య రాజశేఖర్ ఇన్స్పెక్టర్ భార్య. ఏమిటి? మా అక్క సీత మీ అన్నయ్య భార్య? అవును, నేను చెప్పేది అక్షరాల నిజం. 2 సంవత్సరాల క్రితం మంచికి మారుపేరుగా దుర్మార్గుల పాలిటీ సింహస్వప్నం అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మా అన్నయ్య మా వదన్ను మీ అక్కను అతి దారుణంగా కాల్చి చంపాడు ఒక మహాపాపి. ఏమిటి? మా అక్క బావను చంపేశారా? ఎవరు శివ? అంతటి కిరాతకాన్ని పాల్పడింది పరశురాం. పరశురామా? ఆ పరశురామే ఈనాడు నేను రౌడీగా గూండాగా మారడానికి కారకుడైనా ఆ పరశురాము ఆ అన్నావదన ప్రాణాలను బలిపడినా అతన్ని అంతమందించే వరకు నాకు శాంతి లేదు, ప్రశాంతి లేదు. చూడు శివ, మీ అన్నవదిని చంపాడిన కక్షతో నువ్వు ఆ పరశురాన్ని చంపితే పగ తీర్చుకోవడం తప్ప నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారో ఆలోచించు. అరుణ, నేను అంత దూరం ఎప్పుడు ఆలోచించలేదు అరుణ. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు నిరుపేదల అనాథల అభాగ్యుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉండటానికి వీల్లేదు. చూడు శివ, ఇలాంటి అమనుషుల్లో పాల్పడేది ఆ పరశురాం ఒక్కటే. అతను నువ్వు చంపితే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుంది అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు కోకోలలు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇందుకు ఒకటే మార్గం, ఈ ఆగడాలను నడుపుతున్న వ్యవస్థను సర్వనాశనం చేయాలి, నాశనం చేయాలి. ఆ ప్రాణాన్ని తగ్గించే సరే నేను రూపమాపుతాను. బావా, అరుణ, భావాన్ని పిలుస్తున్నావా? బావాని పిలవక మరి ఎవరు పిలవమంటావు? అరుణ, నేను ఎంత అదృష్టవంతుని. బావా, ఆ పరశురాం చంపే ప్రయత్నంలో నీకేదో జరగడం జరిగితే నేను తప్పుకోలేదు. అంత మాట అనుకరుణ, నీకు ఎన్నడూ ఆ పరిస్థితి రానివ్వను. బావా, ఎంతో మందికి అనాథలకు అభాగ్యులకు దేవుడు అయ్యావు. నీకేదో జరిగితే వాళ్ళంతా అనాథలైపోతారు. నేను అంత దూరం ఆలోచించలేదు అరుణ. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు మీరు పేదల కన్నుల్లో కన్నీళ్ళు ఉండటానికి వీల్లేదు. చూడు బావా, నా మాట విను బావా. బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. బావా,